తిరిగి బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. రాష్ట్రంలో సుపరిపాలన మొదలై పీడ వెరగడై ఏడాది పూర్తయిందని ఉంగుటూరు ఎమ్మెల్యే పసమట్ల ధర్మరాజు అన్నారు. జనసేన పార్టీ ఆదేశాల మేరకు ఏలూరు జిల్లా భీమడోలు జంక్షన్లో కూటమి నాయకులతో కలిసి ఎమ్మెల్యే సంబరాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పాలన సాగిస్తుందని, అన్ని వర్గాల ప్రజలు సంతోషంగా ఉన్నారని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ భీమడోలు మండల అధ్యక్షులు ప్రతి మదన్, షేక్ హసేనా, మడ్డు శ్రీనుబాబు, నిమ్మకాయల గణ, నీలం అజయ్, తోట శ్రీను, కందులపాటి సత్యనారాయణ, వాసురాజు, పటేల్ కూటమి నాయకులు పాల్గొన్నారు. ఉంగుటూరు నియోజకవర్గం భీమడోలు మండలం భీమడోలు గ్రామంలో మనకి గత సంవత్సరం జూన్ 4వ తారీఖున ఆ రోజు ఏదైతే సంబరాలు చేసుకున్నారో ఈ కూటమి ప్రభుత్వం ఏర్పడిందని ప్రజలందరూ కూడా సంవత్సరం గడుస్తున్న ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండి వీళ్ళు కూడా ఎంతో ఉత్సాహంతో ఇక్కడ ఒక పండుగ వాతావరణానికి నన్ను ఇక్కడ ఆహ్వానించి ఇక్కడ ఇన్ని ఏర్పాట్లు చేసి ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉండి గత ప్రభుత్వంలో చేసిన అరాచకాలకి ఆ చీకటికి విరుగుడు పొందామని ప్రజలందరూ కూడా ఎంతో సంతోషంగా ఉన్నారు. ప్రభుత్వం నిరంతరం కూడా కృషి చేస్తూ అనేక కార్యక్రమాలు చేపడుతుంది. దానికే ఇది నిదర్శనం. ఈరోజు మీరు చూశారు, అందరూ కూడా ఒక దీపావళి పండుగ మైమర్చిగా ప్రజలందరూ కూడా ఈరోజు ఎంతో సంతోషంగా ప్రభుత్వం తరఫున ఇక్కడ కృషి చేసిన ప్రతి ఒక్కరికి కూడా అభినందనలు తెలుపుతూ ఏదైతే మాకు అధిక మెజార్టీతో గెలిపించి పంపించారో దాన్ని నిలబెట్టుకుని నా వంతుగా ఏ పనినైనా చేసి పెడతానని మీ అందరికీ కూడా తెలియజేస్తాను. గుంటూరు వైసీపీ తలపెట్టిన వెన్నుపోటు దినం కార్యక్రమంలో పోలీసులతో గొడవ జరిగింది. ఈ నిరసనలను పోలీసులు అడ్డుకోవడంతో అంబటి రాంబాబు వారిపై మండిపడ్డారు. తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డారు. అంబటి రాంబాబు తీరుపై సీఐ నిప్పులు చెరిగారు. నువ్వెంత అంటే నువ్వెంత అనుకునే వరకు వెళ్లింది. ఒకరికొకరు వేలు చూపించుకుంటూ ఘర్షణ పడ్డారు. అయితే ఈ నేపథ్యంలో పోలీసులను బెదిరించిన ఘటనలో అంబటిపై కేసు నమోదు చేశారు. పోలీసులు విధులకు ఆటంకం కలిగించారని బిఎన్ఎస్ యాక్ట్ సెక్షన్ 353 కింద పట్టాభిపురం పోలీస్ స్టేషన్ కేసు నమోదైంది. పోగొట్టుకున్న 1,20,00,000 విలువ చేసి 601 సెల్ ఫోన్స్ ను రికవర్ చేసి బాధితులకు అప్పగించినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో మొబైల్ రికవరీ మేళాను ఏర్పాటు చేశారు. అన్నమయ్య జిల్లా సైబర్ సెల్ పోలీసులు 7వ విడతలో స్వాధీనం చేసుకున్న 601 సెల్ ఫోన్స్ ను పోగొట్టుకున్న బాధితులకు అందజేశారు. ఇప్పటి వరకు 7 విడతల్లో 3,16,00,000 విలువ చేసే 1,627 సెల్ ఫోన్స్ ను రికవరీ చేసి బాధితులకు అందజేసినట్లు ఎస్పీ వెల్లడించారు. చాలా మంది వాళ్ళ మొబైల్ ఫోన్స్ అవి పోగొట్టుకుంటూ ఉంటారు. మొబైల్ ఫోన్స్ లో మనకు ముఖ్యంగా వాళ్ళ ఇంపార్టెంట్ మెమరీస్ కానివ్వండి, డీటెయిల్స్ కానివ్వండి, పర్సనల్ ప్రైవసీకి సంబంధించిన. సో దీనికోసం మనకి మన సైబర్ సెల్ లో మన మొహమ్మద్ అలీ ఇన్స్పెక్టర్ మరియు టెక్నికల్ అనాలిసిస్ వింగ్ చూస్తున్న టి జాన్ జోసెఫ్ ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో అరౌండ్ స్పెషల్ టీమ్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది జిల్లాలో, ఎస్పెషల్లీ మొబైల్ ఫోన్స్ రికవరీస్ చేసేదానికి. దీంట్లో భాగంగా ఇప్పటి వరకు 7 విడతల్లో టోటల్ గా 1,627 మొబైల్ ఫోన్స్, 1,627 మొబైల్ ఫోన్స్ రికవరీ చేయడం జరిగింది. బట్ వాల్యూ వచ్చేసి 3,16,00,000 రూపీస్ వస్తుంది మొబైల్ ఫోన్స్.
వాటిలో ద బిగ్గెస్ట్ రికవరీ ఈజ్ ఈ 600 మొబైల్ ఫోన్స్ మీ దగ్గర ఇప్పుడు కనబడుతున్నాయి. ఈ రోజు 7th బ్యాచ్ ఇది. ఫస్ట్ బ్యాచ్ లో 109, సెకండ్ దాంట్లో ఒక 130, 165, 170, 200, 252, అదేవిధంగా 7th బ్యాచ్ లో 601 ఫోన్స్. ఇప్పుడు మీ దగ్గర ఇక్కడ ఉన్న 601 ఫోన్స్ వాల్యూ వచ్చేసి 1,20,00,000 రూపీస్ వాల్యూ ఉన్నాయి. సో ఇది మీకు జిల్లాలో మొబైల్ ఫోన్ పోతే మనకి జిల్లా పోలీస్ LMTS వాట్సాప్ నంబర్ 8688830012 హాయ్ అని చెప్పి మెసేజ్ పెడితే సరిపోతుంది. దాంట్లో ఒక గూగుల్ లింక్ పంపిస్తాం. దాంట్లో ఉన్న డీటెయిల్స్ అయ్యి మీకు ఎంటర్ చేసినా సరిపోతుంది. పోలీస్ విల్ టేక్ కేర్ ఆఫ్ ఇట్. వెరస్ సొంతంగా చేసుకోవాలనుకుంటే CEIR.gov.in. సో దీంట్లో భాగంగా మనకి మన 6 మెంబర్స్ స్పెషల్ టీం వచ్చేసి తెలంగాణ, మహారాష్ట్ర, ఒరిస్సా, తమిళనాడు, కేరళ, కర్ణాటక ఈ స్టేట్స్ నుండి కూడా మొబైల్ ఫోన్ అనేవి రికవర్ చేయడం జరిగింది. సో ఈ సందర్భంగా కంగ్రాచులేటింగ్ అవర్ టీమ్ ఫర్ దిస్ గుడ్ వర్క్ అండ్ వి విల్ స్టార్ట్ డిస్ట్రిబ్యూటింగ్ మొబైల్. ప్రభుత్వం చిన్నపిల్లలకు ఆధార్ కార్డు సంబంధిత సమస్యలు పరిష్కరించేందుకు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన చైల్డ్ ఆధార్ కేంద్రాన్ని ప్రకాశం కలెక్టర్ తమీం అన్సారియా మార్కాపురం 12వ వార్డు సచివాలయంలో తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజలు ఈ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ వెంకట త్రివినాగ్ అధికారులు పాల్గొన్నారు. తెలంగాణలోని వేములవాడ రాజన్న ఆలయ గోశాలలో కోడెల మృత్యువాతపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. కోడెలు మరణం రాష్ట్రానికి అరిష్టమని, వారం రోజులుగా రోజు కోడెలు చనిపోతుంటే ప్రభుత్వానికి చీమ కుట్టినట్టనే లేదని ధ్వజమెత్తారు. కాంగ్రెస్ ప్రభుత్వానికి చేతకాకపోతే బీఆర్ఎస్ పార్టీకి కోడెల సంరక్షణ బాధ్యత అప్పగించాలని డిమాండ్ చేశారు. వేములవాడ కోడెల మరణం తెలంగాణకు అరిష్టం. వారం రోజుల సమయంలో వేములవాడ దేవస్థానంలో భక్తులు సమర్పించిన కోడెలు మరణించడం ఇది చాలా దురదృష్టకరం. ఇది రాష్ట్రానికి అరిష్టం. దీనివల్ల భక్తుల మనోభావాలు కూడా బాగా దెబ్బతింటా ఉన్నాయి. రోజు కోడెలు చనిపోతున్నా కూడా ప్రభుత్వంలో కనీసం చలనం లేదు, ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఒక వారం రోజుల్లో 26 కోడెలు మరణించాయి. మరికొన్ని కోడెలు అనారోగ్యం పాలై చావు బతుకుల్లో కొట్టుమిట్టాడుతా ఉన్నాయి. అయినా ప్రభుత్వం వాటిని రక్షించే ప్రయత్నం కూడా ఈ రోజు చేయడం లేదు. రేవంత్ రెడ్డి గారు ఇప్పటికే దేవుడి మీద ఒట్టుపెట్టి 15 ఆగస్టు కల్లా రుణమాఫీ చేస్తానని చెప్పి మాట తప్పడం వల్ల ఇవాళ తెలంగాణకు శాపంగా మారింది. దేవుడి మీద ఒట్టుపెట్టి మాట తప్పితే అది శాపంగా మారింది. ఇంకొక వైపు వేములవాడ దేవస్థానంలో కోడెలు మరణించడం ఈ రాష్ట్రానికి అరిష్టంగా మారుతా ఉంది. నేను అడుగుతా ఉన్న రేవంత్ రెడ్డి గారిని, కోడెలకింత పచ్చిగడ్డేసేంత డబ్బు లేదా ఈ రాష్ట్రంలో? ఇంత కుడిది పెట్టి ఇంత గడ్డేసే సామర్థ్యం లేకుండా పోయిందా? ఎందుకు వేములవాడ దేవాలయం మీద మీరు శీతకన్ను ప్రదర్శిస్తా ఉన్నారు? ఎందుకు ఈ నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తా ఉన్నారు? పతాక శీర్షికన పత్రికల్లో వార్తలు వస్తున్నా, మీడియాలో వస్తున్నా, ఎందుకు ఈ ప్రభుత్వం స్పందించడం లేదు? మీ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఏం చేస్తుంది? మీ అధికారులు ఏం చేస్తా ఉన్నారు?
మీ కలెక్టర్ ఏం చేస్తా ఉన్నాడు, మీ యొక్క పశుసంవర్ధక శాఖ ఏం చేస్తా ఉంది, దేవాదాయ శాఖ ఏం చేస్తా ఉంది, అందరు నిద్రపోతున్నారా అని నేను అడుగుతా ఉన్నాను. వాళ్ళ వేములవాడ రాజన్న అంటే దక్షిణ కాశీగా పేరుగాంచినటువంటి పుణ్యక్షేత్రం వేములవాడ రాజరాజేశ్వర స్వామి దేవస్థానం. భక్తులు ఎంతో భక్తితో ఆ కోడలను స్వామివారికి సమర్పిస్తూ ఉంటారు. ఇలా భక్తులు సమర్పించిన కోడలను కాపాడలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం అన్నింట్లా నిర్లక్ష్యమే. చివరికి దేవాలయాల మీద కూడా మీరు నిర్లక్ష్యం వహిస్తా ఉన్నారు. ఇంత గడ్డేసి గుర్తు పెట్టే తెలియలేదా? ఇంకా కోడల్ని కాపాడే సోయి లేదా మీకు? రోజు 5-10 చనిపోతుంటే కూడా ప్రభుత్వం స్పందించదాన్ని. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొక్కసారి. ప్రజాప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా జనసేన కేంద్ర కార్యాలయంలో వేడుకలు, దీపాలు వెలిగించి బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్న జన సైనికులు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఇంతవరకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు నెరవేర్చలేదు. చెవిలో పువ్వులు పెట్టుకుని మాజీ మంత్రి రోజా వినూత్న నిరసన. వాడపల్లి వెంకన్న ఆలయంలో ప్రత్యేక పూజలు, మంగళవాద్యాల నడుమ శ్రీ స్వామి అమ్మవార్లకు మేల్కొల్పు సేవ, ఐశ్వర్యలక్ష్మి హోమం. ఆర్సీబీ తొలి ఐపీఎల్ టైటిల్ సంబరాల్లో తీవ్ర విషాదం. బెంగళూరు చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాటలో 11 మంది మృతి, 50 మందికి పైగా గాయాలు. ఈ వార్తలు ఇంతలో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజీని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.